ఈ వీడియోలో మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనకి యూనివర్సల్ రిజిస్టర్స్ కింద ఎలా యాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ యూనివర్సల్ రిజిస్టర్ అంటే ఒకే రిజిస్టర్ మనకు కావాల్సిన 4 వేస్లో మనకి డేటా ఇన్ డేటా అవుట్ అని మనకి ఇస్తుందండి. సో మనకి 4 వేస్లో ఉన్నాయని మనం ప్రీవియస్ లెక్చర్స్లో మనం విన్నాం. సో ఏవేవి ఉన్నాయి మనకి సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, ప్యారలల్ ఇన్, సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్, సీరియల్ ఇన్, సీరియల్ అవుట్, ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్. సో ఒకే రిజిస్టర్ మనకి ఈ 4 వేస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని మనం యూనివర్సల్ రిజిస్టర్ అంటాం. సో ఒక్కసారి మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్ని ఈ రిజిస్టర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫ్లిప్ ఫ్లాప్ 0 1 2 3 4. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఒక్కొక్క బిట్ కాబట్టి ఇది 5 బిట్ రిజిస్టర్. సో ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ చేసుకున్నాం కౌంటింగ్ అనేది. సో అయితే ఈ ఫ్లిప్ ఫ్లాప్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్స్. నెక్స్ట్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్కి మీకు క్లాక్ అనేది ప్యారలల్గా ఇన్ అవుతున్నది. దట్టు ఇది మనకి అబ్జర్వ్ చేస్తే బబుల్ ఉన్నది, అంటే నెగిటివ్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇందులో మీరు సీరియల్ ఇన్పుట్ మీరు చూడండి, ఇక్కడ సీరియల్ ఇన్పుట్ ఇస్తే మనకి ఈ చివరి నుంచి మనకి సీరియల్ అవుట్ వస్తుంది. ఈ ఫ్లిప్ ఫ్లాప్కి ఒక ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. నౌ ఈ అవుట్పుట్ని మీరు అంటే ఎటే ఇన్స్టెంట్ ప్యారలల్గా సైమల్టేనియస్గా మీరు కానీ తీసుకుంటే మనకు వచ్చేది ప్యారలల్ అవుట్. అంటే మీరు డేటాని ఇలా ఇన్ చేసి ఇలా పట్టుకొస్తే దాన్ని సీరియల్ ఇన్, సీరియల్ అవుట్ అంటారు. డేటాని ఇలా ఫీడ్ చేసిన తర్వాత, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్లో మనం తెలుసుకున్నాం 5 బిట్ రిజిస్టర్ కాబట్టి 5 క్లాక్ పల్సెస్లో మనకి ఏమవుతుందంటే డేటా అనేది 5 బిట్ డేటా అనేది మనకి వెళ్ళిపోతుంది. తర్వాత సింగిల్ క్లాక్లో మనకి ఏమవుతుందంటే మొత్తం డేటా అనేది Q0, Q1, Q2, Q3, Q4 మనకి బయటకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ప్యారలల్ అవుట్. లేదు సీరియల్ అవుట్ కావాలంటే మనకి ఇంకొక 5 క్లాక్ పల్సెస్ ఉంటే మనకి సీరియల్గా అవుట్ అవుతుంది. నౌ ఇప్పుడు ఇదే రిజిస్టర్ని నేను ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్ చేయాలి, ప్యారలల్ ఇన్, సీరియల్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్తో పాటుగా నేను 5 NAND గేట్స్ని యూజ్ చేస్తాను. ఇక్కడ ఈ NAND గేట్స్కి ఒక ఇన్పుట్ మీకు ప్యారలల్ ఇన్పుట్ అయితే చూడండి, D0, D1, D2, D3 అండ్ D4 ఇవి మనకి ప్యారలల్ డేటా ఇన్పుట్. నౌ ఈ ప్యారలల్ డేటా ఇన్పుట్ని తీసుకుందికి మనకి ఈ NAND గేట్స్కి ప్రీసెట్ ఎనేబుల్ ఒక ఇన్పుట్ కూడా ఇస్తాం. ఇప్పుడు డేటాని మనకి ప్యారలల్గా ఇన్ చేసి ప్యారలల్గా అవుట్ చేసుకోవచ్చు, లేదు ప్యారలల్గా ఇన్ చేసుకొని సీరియల్ అవుట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ రిజిస్టర్ కాన్ఫిగరేషన్ని ఇంకో రకంగా డి ఫ్లిప్ ఫ్లాప్తో ఏ విధంగా చేస్తాం. డి ఫ్లిప్ ఫ్లాప్లో చూడండి 1 2 3 4 డి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఇది మనకి 4 బిట్ రిజిస్టర్. అయితే ఈ 4 బిట్ రిజిస్టర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రిజిస్టర్స్ యొక్క ఇన్పుట్ మీరు అబ్జర్వ్ చేస్తే మక్స్ అంటే దీన్ని మల్టీప్లెక్సర్ అంటారు. ఈ మల్టీప్లెక్సర్ కూడా మనకి చూడండి 4/1. సో 4 ఇన్పుట్స్ ఉంటాయి, ఈ మక్స్కి 1 అవుట్పుట్ ఉంటుంది. సో ఈచ్ అవుట్పుట్ ఫ్రమ్ ఈచ్ మక్స్ ఈజ్ గివెన్ టు ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్. అబ్జర్వ్ చేయండి, ఈ మక్స్ ఇది ఇక్కడ ఇన్పుట్గా ఉంది, ఈ మక్స్ ఇది ఇక్కడ ఇన్పుట్గా ఉంది, ఈ మక్స్ ఇది ఇక్కడ ఇన్పుట్గా ఉంది, ఈ మక్స్ ఇది ఇక్కడ ఇన్పుట్గా ఉంది. నౌ ఈ మక్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే 2 అనదర్ ఇన్పుట్స్గా ఉన్నాయి. వీటిని సెలెక్టివ్ ఇన్పుట్స్ అంటారు. దాన్ని మనం మోడ్ కంట్రోల్ అంటారు. ఈ S0, S1లో ఉన్న బిట్స్ బట్టి మనకి ఈ రిజిస్టర్ అనేది నో చేంజ్ అంటే ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఉంటుంది. ఒకవేళ 0 and 1 అంటే మీకు ఇది 0 ఇది 1 కానీ ఇన్పుట్గా ఉంటే మీకు టోటల్ రిజిస్టర్ మనకి రైట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అదే 10 అయితే లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది. అదే 11 ఇస్తే ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్గా మనకి యాక్ట్ అవుతుంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా మనకి SI, SO సంబంధించింది. సో సీరియల్ ఇన్, సీరియల్ అవుట్ అది మనకి రైట్ షిఫ్టా లెఫ్ట్ షిఫ్టా అనేది మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 11లో మనకి ఏమవుతుందంటే ప్యారలల్ ఇన్, సీరియల్ అవుట్ మనకి ఉంటుంది.
అయితే మీ ఇక్కడ మక్స్కి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మక్స్ యొక్క 4 ఇన్పుట్స్ మీరు గట్టిగా అబ్జర్వ్ చేస్తే ప్రతి మక్స్లోని థర్డ్ పిన్ ఏదైతే ఉందో థర్డ్ పిన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. థర్డ్ పిన్ అబ్జర్వ్ చేస్తే మీకు అది I1, I2, I3, I0 ఇవి మనకి ప్యారల్ ఇన్పుట్. సో మనం ప్యారల్ రిజిస్టర్ కింద మనం దీన్ని వాడాలంటే ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి. నౌ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్సెప్ట్ లాస్ట్ వన్ మనకి అబ్జర్వ్ చేస్తే మిగతా వాటిల్లోని ఈ సెకండ్ ఇన్పుట్ ఫస్ట్ మక్స్కి సీరియల్ ఇన్పుట్ అంటే సీరియల్ ఇన్పుట్ రిజిస్టరు అయితే మనకి అది షిఫ్ట్ లెఫ్ట్ అయితే అంటే మనకి లెఫ్ట్ రిజిస్టర్ కింద లెఫ్ట్ షిఫ్ట్ రిజిస్టర్ కింద యూజ్ అవుతుంది. అదే మీకు ఇక్కడికి వస్తే రైట్ షిఫ్ట్ రిజిస్టర్ కింద యూజ్ చేయాలంటే మన మక్స్కి ఫోర్త్ మక్స్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి మనం ఇవ్వాలి. నా ప్యారల్ అవుట్ కోసం మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి మక్స్ యొక్క ఫోర్త్ మక్స్ యొక్క 0 నుంచి మనకి అవుట్పుట్ ఉన్నది. అదే A2 చూడండి ఫ్లిప్ ఫ్లాప్ 3 నుంచి ఉన్నది, A1 ఫ్లిప్ ఫ్లాప్ 2 నుంచి ఉన్నది, A0 ఫ్లిప్ ఫ్లాప్ 1 నుంచి ఉన్నది. A3 మక్స్ 0కి త్రూ ఫ్లిప్ ఫ్లాప్ 4 ఉన్నది. అంటే ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్ మనకి ప్యారలల్గా వచ్చేస్తుంది. సో ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్ అంటే S1 S0 1 తీసుకున్నప్పుడు మనకి ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్ కింద ఇది వర్క్ అవుతుంది. నౌ ఈ ఫస్ట్ మక్స్ యొక్క ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ మక్స్ యొక్క 0 ఇన్పుట్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. సేమ్ సెకండ్ మక్స్ యొక్క ఫస్ట్ ఇన్పుట్ మక్స్ యొక్క 0 ఇన్పుట్ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి ఫస్ట్ 0 కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇలాగే కనెక్ట్ చేయాలి. చేయకపోతే మనకి ఏమవుతుందంటే ఈ యూనివర్సల్ రిజిస్టర్ మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఈ పిన్ డయాగ్రామ్ కనెక్షన్ని ప్రాపర్గా మనం కనెక్ట్ చేయాలి.